ఫ్రెండ్స్, మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుందాం. స్టవ్ వెలిగించండి, కడాయి పెట్టండి, తర్వాత పల్లీలు వేసుకోండి. వేరుశనగలు వేసుకోండి. వేయించిన తర్వాత ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత చాట్లో పోసుకొని పొట్టు తీసేసేయండి. ఇప్పుడు నువ్వులు వేసుకుందాం ఫ్రెండ్స్. వేగిన తర్వాత తీసేయండి. పుట్నాల పప్పు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాదం పప్పులు వేయించుకుందాం. దగ్గర వేసుకోండి ఫ్రెండ్స్. కొబ్బరి పొడి వేయండి, అది కొద్దిగా వేగిన తర్వాత అన్నీ వేయాలి. ముందుగా వేయించుకున్న అన్నీ ఒకటే దాంట్లో వేసుకోండి గైస్. మళ్ళీ ఫ్రై చేసుకోండి కొంచెం నెయ్యి వేసుకొని. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఒక టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కలుపుకోండి. ఇప్పుడు ఎండు ఖర్జూర్ పొడి చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టి. ఇప్పుడు దించుకుందాం ఫ్రెండ్స్. మంచిగా కలుపుకోండి గైస్, మొత్తం అన్నీ కలిసిపోవాలి నెయ్యిలా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందాం. కొంచెం వాటర్ వేసుకోండి. బెల్లం మీకు తగినంత, మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోండి గైస్. ఆల్రెడీ ఖర్జూర్ ఉంటుంది ఫ్రెండ్స్, అందులో స్వీట్ ఉంటుంది. ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకుందాం ఫ్లేవర్ కోసం. వాటర్లో వేసుకున్నప్పుడు ఇలా వస్తే పాకం రెడీ అయినట్టు ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ అన్నీ పాకంలో వేసేసి పోయి బంద్ చేయాలి. మిక్స్ చేసుకోండి. స్టవ్ బంద్ చేసిన తర్వాత అన్నీ వేసుకొని మంచిగా మిక్సర్ చేయండి ఫ్రెండ్స్. ఒక ప్లేట్కి ఆయిల్ రుద్దుకొని ఈ పాకంలో వేసిన మిక్సప్ మంచిగా లడ్డుల్లా కట్టి కట్టండి. వాటర్లో చేయి అద్దుకుంటూ కట్టండి లడ్డూలు. ఓకే, ఇప్పుడు లడ్డు కట్టుకుంటాం ఫ్రెండ్స్. కొంచెం వేడిగా ఉండడం వల్ల కాలుతుంది, జాగ్రత్త. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా లడ్డు చేయండి. హలో ఫ్రెండ్స్, లడ్డూలు పూర్తి అయిపోయినాయి. సబ్స్క్రైబ్, లైక్, షేర్.